పూరా లోకల్. నమస్కారం సార్, ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బత్తుల నీలావతి. నాకు ఈ మాచర్ల 11వ వార్డులో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా భర్త చనిపోయిన కాడి నుంచి నాకు 3 పిల్లలు సార్. మా భర్త చనిపోయిన కాడి నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు. పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్. ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే కూర్చో తీసుకుంటా కదా, నేను తీసుకుంటాను. పక్కన పెట్టు, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు. చూడ ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి. నేను పోయేటప్పుడు ఈ పక్కన మన అమ్మాయిని నిలబెట్టండి. ఓకే, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు ఇవ్వాలంటే వరుస నిలబెట్టండి, తీసుకుంటూ వెళ్తాను. ముందు వాళ్ళు నిలబెట్టండి. ఓకే, చెప్పమ్మా. రెండు పనులు కావాలి, వాళ్ళ అవసరాలు కూడా తీరాలి, మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా నెరవేరాలి. చెప్పమ్మా. ఓ పూట పని ఉంటే ఓ పూట పని ఉండలేదు సార్. పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నాను. పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఏం చదువుతారు మా పిల్లలు? పిల్లలు పెద్ద అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. 2వ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు. 3వ అబ్బాయి 2వ క్లాస్ చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది సార్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. మీ తల్లి గారి సైడ్ తల్లిదండ్రి ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా నాన్న నాపరాయి పనికి వెళ్తాడు. మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్. మేము కూడా పొలం పనికి వెళ్ళి. మీ అత్త మామలు ఎవరు లేరా? మా అత్త మామ ఉన్నారు. మా అత్త మామ ఇడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్. వాళ్ళు వేరేగా ఉన్నారు, నువ్వు ఒకటే ఉన్నావు. సార్.